అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజు తీసిందండి. కొంచెం అప్లోడ్ చేసేదానికి లేట్ అయితే అయ్యింది, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి అప్లోడ్ చేయాల్సినవి. ఇంకా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేదానికే కొంచెం లేట్ అవుతుందండి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం అంటే, దాన్ని ఎడిటింగ్ చేయడం అంటే చాలా టైం పడుతుంది కదండి. యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఒక వీడియో అప్లోడ్ చేయాలన్నా, దాన్ని వీడియో తీసి ఎడిటింగ్ చేయాలన్నా ఎంత కష్టపడాలనేది వీడియో చేసే వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుంది కదండి. నేనైతే వీడియోలు అయితే చేస్తున్నాను, కానీ వాటిని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలంటే ఒక్కొక్కసారి టైం కూడా కుదరట్లేదండి. నేను డైలీ అనుకుంటాను కరెక్ట్గా ఒక టయానికంటూ వీడియోస్ అప్లోడ్ చేయాలి అని, కానీ ఒక్కరోజు కూడా అనుకున్న విధంగా అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఒక 2 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో అప్లోడ్ చేసిన 3వ రోజు కుదరడం లేదండి. ఇంట్లో పనుల వల్ల, ఇంకా పిల్లల్ని చూసుకోవడము, ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకా మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ సాయంత్రం వాళ్ళని ట్యూషన్ నుంచి తీసుకురావాలి, మళ్ళీ ఇలాగని చాలా పనులు అయితే ఉంటున్నాయండి. అందువల్ల ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే లేట్ అవుతుందండి. మీరేమీ అనుకోవద్దు. మీరు తప్పకుండా మన వీడియోస్ని చూడండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. నా డైలీ వ్లాగ్స్, ఇంకా నా డైలీ రొటీను, అలాగే నాకు వచ్చిన కొద్దిపాటి వంటలను అయితే నా వీడియోస్లో చూపిస్తానండి. తప్పకుండా మీరందరూ అయితే సపోర్ట్ చేస్తారని అయితే నమ్ముతున్నాను. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి బుధవారం రోజు డిన్నర్లోకి అయితే నేను టమాటా రైస్ అయితే చేశానండి. ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు, త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు అయితే నేను ఈ విధంగా టమాటా రైస్ అయితే చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంతేనా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టమాటా రైస్ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి. మా వారికి అయితే ఈ టమాటా రైస్ ఇలా చేసే కన్నా కూడా నార్మల్గా టమాటాలు కట్ చేసి ఇంకా నార్మల్గా తాలింపు పెట్టి చేస్తారు కదా, అలా చేశాక అందులో అన్నం వేసి కలిపించి సైడ్ డిష్గా ఒక ఆమ్లెట్ కనుక వేసి ఇచ్చామంటే మా వారికి చాలా ఇష్టం అంటండి. తన చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ అయితే అలాగే చేసేదంటండి. ఇంకా నాకు టైం లేక ఇలా బిర్యానీ లాగైతే చేశానండి. ఇదైతే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా మా పిల్లలు కూడా బిర్యానీ అనుకొని తినేస్తారండి. వాళ్ళకేం తెలుసు, కుక్కర్ పెడితే చాలండి బిర్యానీ చేస్తున్నావా మమ్మీ అని అడిగేస్తారండి మా పిల్లలు అయితే. మీ పిల్లలు కూడా ఇంతేనా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇందులోకి పచ్చి ఆనియన్ ఉంటుంది కదా, అయితే కట్ చేసుకొని తిన్నారంటే అదిరిపోతుందండి. వేడిగా కనుక తిన్నారంటే. నేనైతే ఎప్పుడన్నా హడావిడిగా చేయాలి, టైం లేదనుకున్నప్పుడైతే ఇదే వంటకాన్ని అయితే చేస్తానండి. మీరేం చేస్తారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా అండి. ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.